ప్రేమస్వరూపుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శుక్రవార వర్చువల్ సంఘారాధన నిమిత్తమై ఈ విధంగా మనందరం కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప నిమిత్తమై దేవునికి వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ప్రారంభ ప్రార్థనతో ఈ వర్చువల్ సంఘారాధన మనము ప్రార్థించుకుందాం. ప్రేమస్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి గత శుక్రవార దినం నుంచి ప్రభువా ఈ క్షణం వరకు కూడా ప్రభువా మమ్మల్ని సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభువా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ప్రతి విషయంలో తండ్రి, ప్రతి అవసరతలో ప్రభువా మీరు మాకు తోడే ఉంటున్నారు, మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, మరి యొక్క శుక్రవార వర్చువల్ సంఘారాధనలో ప్రభువా ఈ విధంగా మేమందరం కలుసుకోవడానికి తండ్రి మీరు చూపిన కృప నిమిత్తమై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ కృపకు పాత్రలుగా తండ్రి మమ్మల్ని మీరు ఉంచమని కోరుచున్నాం. ప్రభువా, పాటల ద్వారా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యం ద్వారా ప్రభువా నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ మెండైన జ్ఞానమును తండ్రి నీ ప్రియబిడ్డలకు దయచేయమని కోరుచున్నాను. ప్రభు, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నీ కృపలో భద్రపరచండి. మరి ఈ ప్రోగ్రాం తండ్రి ప్రభువా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడుగా ఉండమని కోరుచున్నాను. ప్రభువా, వారిని సంరక్షించండి, కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ఆరాధన తండ్రి ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రభువా, ఆది నుంచి అంతం వరకు ప్రభువా నీ యొక్క అధ్యక్షతలో నీ ఏలుబడిలో నీ నామ మహిమార్థమై శ్రేష్టంగా జరిగించుకోమని మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. పాటలు పాడుకునే దేవుని యొక్క నామాన్ని మనము మహింపరుద్దాం. కాపరి నీవే నా దేవుడా, శుద్ధుడా గనుడా రక్షకుడా, నా కాపరి నీవే నా దేవుడా, శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా, బలవంతుడా నా స్నేహితుడా, నా స్నేహితుడా, బలవంతుడా, హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును, హర్షింతును నిన్నారాధింతును స్తుతింతును నే కీర్తింతును, శక్తి లేని నాకు బలమిచ్చువాడా నా స్నేహితుడా, బలవంతుడా, స్నేహితుడా, బలవంతుడా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా, రక్షణ ఆధారం నీవే, విమోచన నీవే సయ్యా, నా స్నేహితుడా, బలవంతుడా, స్నేహితుడా, నా బలవంతుడా.
బలమైనది నీ నామం దేవా నీ నామం ఘనమైనది నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం స్తుతింతును నీ నామం ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం అన్నిటికన్నా పై నామం యేసయ్యా నీ నామం. ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి కీర్తన భాగము 11వ కీర్తన ప్రియా చదివి వినిపిస్తుంది. 11వ కీర్తన చదువుకుందాం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు వీలెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. ఆమెన్. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి వాక్య భాగము హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 11వ వచనం నుండి 28వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. మరి ఈ అధ్యాయం మొత్తం మనం గమనించినట్లయితే గత వారం మనము చెప్పుకున్నట్లుగా యాజక్రమం బట్టి క్రీస్తు శ్రేష్ఠుడు. మరి ఈ దినము యొక్క వాక్య భాగాన్ని మనం గ్రహించినట్లయితే 11 నుంచి 28వ వచనం వరకు మనం గమనించినట్లయితే అహరోను యాజకత్వంలోని
అసంపూర్ణతను మనము గ్రహించవచ్చు. మరి ఈ వాక్య భాగమును 3 విభాగాలుగా మనము విభజించవచ్చు. 11వ వచనం నుండి 20వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రీస్తు నూతన యాజకుడు. మరి 21వ వచనం నుండి 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు యాజకత్వంలోని గొప్పతనాన్ని మనము గ్రహించగలము. 26 నుంచి 28వ వచనం వరకు మనం గమనించినట్లయితే క్రీస్తు శ్రేష్టమైన ప్రధాన యాజకుడు అని మనము గ్రహించగలము. 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే నూతన యాజకుడు రావలసినటువంటి ఆవశ్యకత గురించి మనం అక్కడ గ్రహించవచ్చు. మరి హెబ్రీ 7:11 మనం చదువుకుందాం. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగినెడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? గ్రంథకర్త క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి, ఆయన శ్రేష్టత గురించి స్పష్టముగా క్రింది వచనాల్లో ఆయన తెలియచేయడానికి నిశ్చయించుకుని ఉన్నాడు. గత ప్రసంగంలో మనం గమనించినట్లయితే మెల్కీసెదెకు గురించి మనము తెలుసుకొని ఉన్నాం. మరి ఈ వచన భాగాలలో క్రీస్తు యొక్క శ్రేష్టత్వం గురించి గ్రంథకర్త తన పాఠకులకు తెలియచేస్తున్నాడు. మరి ఆ లేవీయులు యాజకులై ఉన్నప్పుడు ప్రజలకు ధర్మశాస్త్రం అనేది ఇవ్వబడింది. మరి ధర్మశాస్త్ర ప్రకారము ప్రతి ఒక్కరు కూడా దానిని పాటించి దానికి విధేయత కలిగి పరిపూర్ణతను పొందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఏ ఒక్కరు కూడా విధేయతను పొందుకొనలేకపోయారు. ఆ సంపూర్ణతను సిద్ధింప చేసుకొనలేకపోయారు. అనగా విధేయత కలిగి ఉండలేకపోయారు. వారు పరిపూర్ణముగా ధర్మశాస్త్రమును పాటించలేనటువంటి పరిస్థితి వారి జీవితంలో ఉన్నది. కనుక వారు సంపూర్ణ సిద్ధిని వారు పొందలేకపోయి ఉన్నారు. మరి ఆ విధంగా విధేయత లేకపోవడం వలన బలులను అర్పించడం ద్వారా దేవుని యొక్క సన్నిధానములో వారు దేవునికి మానవునికి మధ్య సంబంధం నెలకొల్పాల్సినటువంటి పరిస్థితిని మనము గమనించవచ్చు. మరి ప్రతి ఏటా కూడా మరి ఆ బలులు అర్పించవలసినటువంటి అవసరత ఉన్నది. మరి దేవునికి మానవునికి మధ్య యాజకుడు మధ్యవర్తిగా ఉన్నాడు. మరి కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి అనేది కలగలేదు. అనగా పరిపూర్ణమైనటువంటి రక్షణను వారు పొందుకొనలేనటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరము కూడా దానిని చేయవలసినటువంటి పరిస్థితి. మరి కనుక అహరోను క్రమములో చేరిన వాడిని చెప్పక మరి సంపూర్ణమైనటువంటి సిద్ధి అనేది ఎవరి ద్వారా కలిగిందో తెలియపరుస్తూ ఉన్నాడు. మరి అహరోను క్రమంలో యాజకులు అనేవారు అహరోను క్రమంలో రావాలి, లేవి వంశస్థులై ఉండాలి. అహరోను క్రమంలో వారు యాజకత్వమును చేయవలసినటువంటి బాధ్యత వారికి ఉన్నది. మరి ఇక్కడ ప్రస్తావించినటువంటి విషయాన్ని గమనిస్తే అహరోను క్రమములో చేరనివాడు అంటే ఆ వంశావళిలో, లేవి వంశావళిలో లేనివాడు. మరి మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావలసినటువంటి అవసరత ఏమి? మరి యాజకులు సంపూర్ణ సిద్ధి చేయలేకపోయి ఉన్నారు. కనుకనే మరి వేరొక యాజకుడు రావలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అది ఏ క్రమములో? లేవి వంశములో కాదు, అహరోను యొక్క క్రమములో కాదు, వేరొక క్రమము ద్వారా నూతన యాజకుడు రావలసినటువంటి అవసరత ఏర్పడి ఉన్నది. ఎందు నిమిత్తము? సంపూర్ణ సిద్ధి కలుగు చేయడానికి, తిరిగి దేవునికి మానవునికి మధ్య సత్సంబంధం నెలకొల్పడానికి. ద రికన్సిలేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మెన్. ఆ సంపూర్ణ సిద్ధి చేసి దేవునికి మానవునికి మధ్య తిరిగి సత్సంబంధం అనగా సంధి చేయడానికి మరి యొక్క యాజకుడు రావలసినటువంటి అవసరతను మనము గమనించగలము. మరి వారు చేసినట్లయితే మరి వేరొక యాజక క్రమంలో, మెల్కీసెదెకు క్రమంలో వేరొకరు రావాల్సినటువంటి అవసరత ఏమని గ్రంథకర్త పాఠకులను ప్రశ్నిస్తూ ఉన్నాడు. వారు చేయలేదు కనుకనే
వేరొకరు యాజకత్వము నిమిత్తము రావలసి ఉన్నట్లుగా, అనగా నూతన యాజకుడు రావలసినటువంటి ఆవశ్యకత గురించి ఇక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. మరి 12వ వచనాన్ని మనం గమనించినట్లయితే యాజక ధర్మ మార్పు ఆవశ్యకత. 12వ వచనాన్ని చదువుకుందాం. ఇదియు కాక యాజకులు మార్చబడిన యెడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. మరి లేవి వంశావళిలో, అహరోను క్రమములో, ధర్మశాస్త్ర ప్రకారము వారికి యాజక ధర్మం అనేది నిర్దేశించబడినది. వారు యాజకత్వం చేయాలి, దశమ భాగం వారు పొందుకోవాలి. ఆ యొక్క ధర్మం అనేది ఇవ్వబడి ఉన్నది. మరి నూతన యాజకుడు లేక నూతన ప్రధాన యాజకుడు వచ్చినడల, అనగా పాత యాజకత్వము మార్చబడినప్పుడు మరి నూతన యాజకత్వం యొక్క ధర్మము కూడా మార్చబడుతుంది. అందుకని ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, ఇదియు కాక యాజకులు మార్చబడిన యెడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎందుకంటే ఆ యాజక ధర్మము సంపూర్ణ సిద్ధిని ఇవ్వలేదు కనుకనే మరి యొక్క నూతన యాజక ధర్మములో నూతన యాజకుడు రావలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. మరి 13వ వచనం చూసినట్లయితే నూతన యాజకుని గోత్రము గురించి ఇక్కడ ప్రస్తావించడాన్ని మనము గమనించవచ్చు. 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతున్నారు, ఎవరి గురించి అయితే ఈ మాటలు చెప్పబడినాయో ఆ యాజకుడు వేరొక గోత్రములో పుట్టి ఉన్నాడు. మరి ధర్మశాస్త్ర ప్రకారము యాజకులు అనేవారు లేవి వంశావళిలో వారు రావాలి. అహరోను క్రమంలో వారు యాజకత్వంలోనికి చేర్చబడాలి. అది ధర్మశాస్త్రము నిర్దేశించినటువంటి యాజక ధర్మమై ఉన్నది. మరి ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావిస్తున్నాడు? క్రీస్తు ప్రభువుని గురించి ప్రస్తావిస్తున్నాడు. మెల్కీసెదెకు క్రమములో మరి యొక్క నూతన యాజకుడు ఎవరంటే క్రీస్తు ప్రభు. మరి క్రీస్తు ప్రభువు వేరొక గోత్రములో పుట్టి ఉన్నాడు. ఆయన అంటే లేవి వంశావళిలో రాలేదు ఆయన. మరి ఆయన ఏ గోత్రంలో వచ్చాడో ఆ గోత్రం వారు ఎప్పుడు కూడా బలిపీఠం వద్ద పరిచర్య చేయలేదు. మరి క్రీస్తు వచ్చినటువంటి ఆ గోత్రంలోని వారు ఎవరు కూడా ఇప్పుడు కూడా యాజక ధర్మము చేయలేదు, బలిపీఠం యొద్ద పరిచర్య వారు చేయలేదని గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రము నిర్దేశించినటువంటి యాజక వంశావళిలో కాక వేరొక వంశములో, అనగా వేరొక గోత్రము నుండి నూతన యాజకుడు వస్తూ ఉన్నాడు. ఎందు నిమిత్తం వస్తూ ఉన్నాడు? పరిపూర్ణమైనటువంటి సిద్ధిని కలుగు చేయడానికి, దేవునికి మానవునికి మధ్య తిరిగి మరలా సత్సంబంధమును నెలకొల్పడానికి నూతన యాజకుడు వేరొక గోత్రములో వస్తూ ఉన్నాడు. ఎవరా యాజకుడు అని మనం గమనించినట్లయితే 14వ వచనంలో దాని యొక్క జవాబును మనం గ్రహించవచ్చు. నూతన యాజకుడైన క్రీస్తు యొక్క గోత్రము గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 14వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. మన ప్రభువు యూదా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. యేసుక్రీస్తు ప్రభు యూదా సంతానములో ఆయన జన్మించున్నాడు. ఆ గోత్ర విషయంలో యాజకుల గురించి మోషే ఏమీయూ చెప్పలేదు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఎప్పుడు కూడా మోషే ఆ గోత్రములో యాజకులు వస్తారన్న సంగతి ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావించలేదు. ధర్మశాస్త్రము ఏమని ప్రస్తావిస్తుందంటే లేవి వంశస్థులై ఉండాలి, అహరోను తర్వాత యాజకత్వంలోనికి రావాలంటే అహరోను క్రమంలోనే వారు చేర్చబడాలి. అనగా ఆ వంశంలోని వారే యాజక ధర్మమును చేయడానికి అర్హత కలిగి ఉన్నారు. దేనిని బట్టి? ధర్మశాస్త్రం యొక్క ధర్మమును బట్టి వారు యాజక ధర్మమును నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ఉన్నది. మరి
క్రీస్తు ప్రభువుని గురించి మనం గమనించినట్లయితే ఈయన లేవి వంశస్థుడిగా జన్మించలేదు. ఆయన యూదా సంతానం ద్వారా వచ్చి ఉన్నాడు. అంటే యూదా గోత్రములో క్రీస్తు ప్రభు జన్మించి ఉన్నాడు. మరి క్రీస్తుని గురించి, ఆ యూదా గోత్రం గురించి మోషే ఎప్పుడు కూడా ఏమీ కూడా ప్రస్తావించలేదని గ్రంథకర్త తెలియచేస్తున్నాడు. యెషయా గ్రంథము 11 చూస్తే, యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అనేటువంటి క్రీస్తుని గురించినటువంటి ప్రవచనమును మనం ఇక్కడ గమనించగలము. ఆ ప్రవచన నెరవేర్పు మనము నూతన నిబంధనలు మనము చూడగలము. అనగా యూదా గోత్రము నుండి యేసుక్రీస్తు జన్మించబోతున్నాడు. మరి 15-16 వచనాలను మనం గమనించినట్లయితే, నూతన యాజకుడైన క్రీస్తు నిత్యుడు. నూతన యాజకుడు రావాల్సినటువంటి ఆవశ్యకతను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. అతడు ఏ క్రమంలో రావాలో దాని గురించి గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు. మరి తరువాత నూతన యాజకుడు ధర్మశాస్త్రమును బట్టి లేవి వంశములో కాక వేరొక గోత్రము నుంచి వస్తున్నాడు అనే ప్రస్తావన తెలియచేస్తున్నాడు. ఎందుకు ఆయన వేరొక గోత్రం నుంచి రావాల్సి వచ్చినది అనేటువంటి దాని గురించి కూడా గ్రంథకర్త తెలియచేస్తున్నాడు, దాన్ని వివరిస్తూ ఉన్నాడు. హెబ్రీ 7:15-16 చూసినట్లయితే, మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక. మరి క్రీస్తు ప్రభు నూతన యాజకుడిగా వస్తున్నాడు. మరి ఆయన ఏ విధముగా యాజక ధర్మమును ఆయన పొంది ఉన్నాడో గ్రంథకర్తగా తెలియచేస్తున్నాడు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక. మరి ధర్మశాస్త్రమును బట్టి మనం గమనించినట్లయితే శరీర సంబంధముగా ఆ వంశక్రమములో యాజకులుగా ఉండవలసిన అవసరత ఉన్నది. మరి క్రీస్తు ప్రభు ఈ విధముగా శరీరానుసారముగా నెరవేర్చేటువంటి ఆజ్ఞ ద్వారా ఆయన యాజకుగా రావడం లేదు. మరి ఏ విధముగా ఆయన యాజకుడిగా వస్తున్నాడు? నాశనము లేని జీవనకున్న శక్తిని బట్టి నియమింపబడి, అంటే నిత్య జీవము కలిగిన వాడుగా, ఆ శక్తిని కలిగినటువంటి వాడుగా క్రీస్తు ప్రభు వారు వస్తున్నారు. నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి ఉన్నాడు. శరీరానుసారముగా నెరవేర్చేటువంటి ఆజ్ఞ, ఆ ధర్మశాస్త్రమును బట్టి క్రీస్తు ప్రభువు రాలేదు, కానీ నిత్యుడుగా నిత్యత్వము కలిగిన శక్తిని బట్టి నియమింపబడి ఉన్నాడు. మరి ఈయన ఎవరిని పోలి ఉన్నాడు? మెల్కీసెదెకును పోలివాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. క్రీస్తుకు ముంగుర్తుగా మెల్కీసెదెకు గురించి ప్రస్తావించబడి ఉన్నది. ఆయన యొక్క పుట్టుక గురించి ప్రస్తావించలేదు, మెల్కీసెదెకు మరణం గురించి కూడా ప్రస్తావన లేదు. అదేవిధముగా క్రీస్తు ప్రభు నిత్యుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఈ లోకములో శరీరధారిగా జన్మించి ఉన్నాడు, శరీరధారిగా జీవించి ఉన్నాడు. సర్వమానవుల యొక్క పాపమును ఆయన శిలువ మీద పరిహరించి ఉన్నాడు. పునరుద్ధానుడై అన్నాడు, ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. నిత్యత్వమును కలిగినవాడు. ఆ నిత్యత్వము కలిగినటువంటి క్రీస్తు ప్రభు మెల్కీసెదెకు యొక్క క్రమములో ఆయనను పోలినవాడై వేరొక యాజకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది అని చెబుతున్నటువంటి మాటలు అర్థమైన అన్నటువంటి ఉద్దేశంతో గ్రంథకర్త అక్కడ మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యొక్క శ్రేష్టత, క్రీస్తు యొక్క శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకత్వం గురించి గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. అహరోను కంటే మెల్కీసెదెకు శ్రేష్ఠుడు, అబ్రహాము కంటే మెల్కీసెదెకు శ్రేష్ఠుడు. మరి మెల్కీసెదెకు క్రమంలో వచ్చినటువంటి శ్రేష్టమైన ప్రధాన యాజకుడైన క్రీస్తు ప్రభు అందరికంటే కూడా శ్రేష్ఠుడు. దానిని ఆయన బలపరుస్తూ ఉన్నాడు, తన వాదన ద్వారా ఆయన బలపరుస్తూ ఉన్నాడు. 17వ వచనాన్ని మనం గమనించినట్లయితే, క్రీస్తు నిత్యమైనటువంటి యాజకుడు. క్రీస్తు ప్రభువారు నిత్యమైనటువంటి యాజకుడని ఈ వచనం ద్వారా మనము తెలుసుకోగలము. 17వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఏలయనగా
నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. క్రీస్తుని గురించి చెప్పబడినటువంటి సాక్ష్యము పాత నిబంధనలో ప్రస్తావించబడిన తర్వాత, ఆదికాండంలో 14వ అధ్యాయంలో ప్రస్తావించబడిన తర్వాత తిరిగి మరలా కీర్తన 110లో క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి ప్రస్తావించబడింది. అంటే మెల్కీసెదెకు గురించి ఆదికాండంలో ప్రస్తావించబడింది, తిరిగి మరలా కీర్తన 110లో ప్రస్తావించడము మనము గమనించవచ్చు. ఆ మెల్కీసెదెకు క్రమములో క్రీస్తు నిరంతర ప్రధాన యాజకుడిగా ఉన్నట్లుగా సాక్ష్యము చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడు ఉన్నామని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. కీర్తన 114 ఒకసారి గమనిద్దాం. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఎవరి ప్రమాణం చేసింది? తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ప్రమాణం చేసింది. ఎవరి గురించి ప్రమాణం చేసి ఉన్నాడు? క్రీస్తుని గురించి ప్రమాణము చేసి ఉన్నాడు. ఏ క్రమంలో ఆయన తీసుకుని వస్తున్నాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడువు. మరి పాత నిబంధనలు గమనిస్తే యాజకులు నిరంతరము వారు లేరు. ఒకరి తర్వాత ఒకరు యాజక ధర్మము నిర్వర్తించవలసి వచ్చింది. ఎందుకంటే వారు నిత్యులు కాదు కనుక, వారు అనిత్యులు కనుకనే ఒకరి తర్వాత ఒకరు యాజక ధర్మము నెరవేర్చవలసి వచ్చినది. మరి ప్రస్తుతం ఇక్కడ ఈ వాక్యం ద్వారా గమనిస్తే క్రీస్తు ప్రభు ఆ ధర్మశాస్త్రం బట్టి వచ్చినటువంటి యాజకుల వలె కాక యెహోవా ప్రమాణము ద్వారా ఆయన యాజకుడిగా ఉంటున్నాడు. ఏ విధమైన యాజకుడిగా ఉంటున్నాడు? ఆయన నిరంతరము యాజకుడు అని యెహోవా ప్రమాణం చేసినాడు. ఆయన మాట తప్పనివాడు. దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే ఆ మాట ఆయన ఎప్పుడు కూడా తప్పడు, అంటే అది నెరవేరుస్తాడని అర్థము. మరి దేవుని యొక్క మాట సత్యం, అది దేవుని యొక్క మాట కార్యరూపము దాలుస్తుంది. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. మరి క్రీస్తుని ఉద్దేశించి ఈ కీర్తన భాగంలో దేవుడు ప్రమాణం చేయడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి 18, 19 వచనాలను మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా శ్రేష్టమైనటువంటి నిరీక్షణ, క్రీస్తు ద్వారా శ్రేష్టమైనటువంటి నిరీక్షణ మనము గమనించుదాం. 18, 19 వచనాలు ఒకసారి చదువుదాం. ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. మరి పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రము దేనికి కూడా అది సంపూర్ణ సిద్ధిని కలుగ చేయలేదు. కనుక ముందు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ బలహీనమైనందున ఆ ధర్మశాస్త్రము ద్వారా ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేదు. వారు దానికి విధేయత పరిపూర్ణముగా కనపరచలేకపోయి ఉన్నారు. కనుకనే బలులు అనేది అర్పించవలసి వచ్చినది. ఆ బలులు కూడా సంపూర్ణ సిద్ధిని వారు పొందలేకపోయినారు. బలుల ద్వారా ప్రతి ఏడాది కూడా బలులు అర్పించవలసినటువంటి అవసరత అనేది ఉన్నది. అంటే అది బలహీనమై ఉన్నది కనుకనే అది నిష్ప్రయోజనమైనదని గ్రంథకర్త ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. అది నివారణ చేయబడి ఉన్నది, అది కొట్టివేయబడుతున్నది. ఆ ధర్మశాస్త్రం యొక్క ధర్మము కొట్టివేయబడి ఒక నూతన ధర్మము క్రీస్తు ద్వారా నూతన నిబంధన ఇవ్వబడుతున్నది. ఇక్కడ అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. ఏదైతే పరిపూర్ణమైన సిద్ధిని కలుగజేయలేకపోయిందో దానికి మారుగా ఒక నూతనమైనటువంటి నిరీక్షణ క్రీస్తు ద్వారా అది ప్రవేశపెట్టబడి ఉన్నది. దీని ద్వారా మనము దేవుని యొక్క సన్నిధానం మనము
చేరగలుగుతాం. అంటే తిరిగి మరలా దేవునికి మానవునికి మధ్య ఈ నిబంధన తిరిగి సంధి చేస్తుంది. ఈ నిరీక్షణ ఏమిటంటే క్రీస్తు ద్వారా, క్రీస్తు యొక్క నిత్యమైనటువంటి యాజకత్వం ద్వారా తిరిగి మరలా మనము దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటాము. ప్రతి మానవుడు కూడా ఆ విధముగా క్రీస్తు ద్వారా మనము దేవుని యొక్క సన్నిధానానికి చేరేటువంటి అర్హతను మనం పొందుకుంటాం. దాని ద్వారా మన జీవితంలో విధేయత ఉంటుంది. క్రీస్తు ద్వారా మన జీవితంలో రక్షణ ఉంటుంది. కనుకనే తిరిగి మరలా దేవునితో మనము సత్సంబంధాన్ని మనము కలిగి ఉంటాం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక క్రీస్తు తన జీవితం ద్వారా ఒకే ఒక బలియాగము నర్పించడం ద్వారా, ఆ బలియాగము ద్వారా ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన పాపములు కడగబడి తిరిగి మరలా దేవునితో సహవాసము చేయడానికి మనము ఆయన సన్నిధానానికి మనము క్రీస్తు ద్వారా ప్రవేశించబోతాం అని చెప్పి ఆ పాత నిబంధనలో ఉన్న నియమమును ఆయన ఏ విధంగా అది కొట్టవేయబడింది, ఏ విధంగా క్రీస్తులో ప్రతి ఒక్కరు కూడా దేవుని చెంతకు చేర్చబడుతున్నారో గ్రంథకర్త ప్రస్తావిస్తున్నాడు. మరి ప్రస్తుతం కూడా మనందరం కూడా ఈ యొక్క విధానం ద్వారానే, అనగా క్రీస్తు ద్వారానే, క్రీస్తు యొక్క యాజకత్వము ద్వారానే మనము దేవుని యొక్క సన్నిధానానికి మనము చేరబోతున్నాం. ఎవరైతే క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తారో, క్రీస్తుని విశ్వాసం ఉంచుతారో వారు క్రీస్తు ద్వారా దేవుని యొక్క సన్నిధానానికి చేరగలిగేటువంటి అర్హతను వారు పొందుకుంటారు. అందుకని క్రీస్తు ప్రభువారు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అనేటువంటి యోహాను సువార్తలో చెప్పడాన్ని మనం గమనించవచ్చు. తండ్రిని చేరడానికి క్రీస్తే మార్గము. ఎందుకు క్రీస్తే మార్గం అంటే ఆయన జీవమై ఉన్నాడు కనుక, ఆ నిత్య జీవమును ఆయన మనకు ఇస్తూ ఉన్నాడు కనుక, ఆ మార్గము చేరడానికి సత్యమైన వాక్యము కూడా క్రీస్తే అయి ఉన్నాడు కనుక, ఆ సత్యమైన వాక్యమును మనం గ్రహించి క్రీస్తు ద్వారా, క్రీస్తు అనే మార్గము ద్వారా మనము దేవుని చేరి ఆ నిత్య జీవితంలో మనము పాలిభాగస్తులుగా మనము ఉండగలుగుతాం. హెబ్రీ 6:19 మనం గమనించినట్లయితే ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమనై మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు మన జీవితంలో నిరీక్షణ. ఆయన ద్వారానే మనము మన విశ్వాసమును బలపరుచుకుంటున్నాం. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమనే మన ఆత్మకు లంగరువలే నుండి తెరలోపల ప్రవేశించున్నది. మన ఆత్మకు లంగరువలే ఉండి, ముందు ప్రసంగాల్లో దీని గురించి మనం ప్రస్తావన మనము చేసి ఉన్నాం, దాని గురించి తెలుసుకొని ఉన్నాం. ఒక ఓడ ఏ విధముగా ఒడ్డున లంగరు వేయబడినప్పుడు అది స్థిరముగా ఉంటుందో, ఎంత అలజడి సముద్రంలో వచ్చినా కూడా అది తిరిగి మరలా లోపలికి లాగబడదు. ఎందుకంటే లంగరు వేయబడినది కనుక అది స్థిరంగా ఉంటుంది. మరి క్రీస్తు ద్వారా కలిగినటువంటి ఈ నిరీక్షణ మన జీవితంలో లంగరు వలె ఉంటుంది. మన విశ్వాస జీవితం మనకు లంగరు వలె ఉంటుంది. లోకములో ఉన్నప్పుడు మనకు స్థిరమైన బలమైన విశ్వాసం ఇస్తుంది. క్రీస్తు ద్వారా మనం ఒక దినమున దేవుడి యొక్క సన్నిధానంలోకి మనం ప్రవేశిస్తామన్నటువంటి బలమైన విశ్వాసాన్ని మనకు స్థిరపరుస్తూ ఉన్నది. ఒక విశ్వాసిగా మనకు అది ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నది. ఎందుకంటే అది మార్పు లేనిటువంటి స్థిరమైన నిరీక్షణ కనుక, క్రీస్తు ద్వారా అది నెరవేరింది కనుక, క్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం ద్వారా, ఒకే ఒక బలియాగము ద్వారా సంపూర్ణ సిద్ధి కలిగి ఉన్నది కనుక, దేవునికి మానవునికి మధ్య సత్సంబంధము కలిగి ఉన్నది కనుక, ఆ రీకన్సిలేషన్ అనేది క్రీస్తు ద్వారా దేవునికి మానవునికి మధ్య జరిగి ఉన్నది. మరి ఈ నిరీక్షణ మన జీవితంలో స్థిరముగా మనము ఉంచుకోవాలి. ఆ స్థిరముగా ఉండాలంటే క్రీస్తు మాట మన జీవితంలో ఉండాలి. క్రీస్తు మాట ద్వారా ఆ స్థిరమైనటువంటి మన ఆత్మకు లంగరువలే ఉండి మన విశ్వాస జీవితమునకు స్థిరమైనటువంటి లంగరుగా అది ఉంటున్నది. అంటే స్థిరత్వాన్ని అది కలుగు చేస్తున్నది. క్రీస్తు మాట ద్వారా మనము బలపరచబడి స్థిరముగా ఉండి ఒక దినమున మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి క్రీస్తు ద్వారా మనము ప్రవేశించబోతూ ఉన్నాం. 20వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ప్రమాణం ద్వారా క్రీస్తు యాజకత్వము. 20వ వచనం చదువుకుందాం. మరియు ప్రమాణము లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను.
యేసుక్రీస్తు యొక్క యాజకత్వం అనేది ప్రమాణం ద్వారా వచ్చినది. ఎవరి ప్రమాణం ద్వారా? యెహోవా దేవుడు ప్రమాణము చేసి ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమంలో నిరంతరము నీవు యాజకుడిగా ఉంటావని యెహోవా దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు. ఆ ప్రమాణమును ఆయన స్థిరపరిచాడు కనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. పాత నిబంధనలు ఏ విధముగా అయితే ఆ బలి అర్పణ ద్వారా వారు స్థిరత్వాన్ని లేక వారు సంపూర్ణతను పొందుకొనలేకపోయారో, ఈ నూతన నిబంధన ద్వారా, నూతనమైనటువంటి ఈ కార్యము ద్వారా దేవుడు స్థిరపరుస్తూ ఉన్నాడు. దానిని ఆయన సంపూర్ణము చేస్తున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యొక్క బలి అర్పణ ద్వారా. సంపూర్ణ సిద్ధిని పొందుకోవడానికి ఆయన క్రీస్తును సాధనముగా ఉంచి ఉన్నాడు. ఆయన క్రీస్తును మార్గముగా ఉంచి ఉన్నాడు. క్రీస్తు ద్వారా దేవుని చెంతకు మనము వెళ్ళడానికి ఆయన మార్గముగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయెను. మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయనంటే పూచీకత్తు, హామీ అన్నమాట. పూచికగా ఉంటుంది అన్నమాట, గ్యారంటీ. క్రీస్తు ద్వారా ఆ నిబంధన మన జీవితంలో ఉంటుందన్నటువంటి హామీని అనగా పూచిని దేవుడు ఇస్తూ ఉన్నాడు. 21-22 వచనాన్ని గమనిస్తే దేవుని ప్రమాణం ద్వారా క్రీస్తు నిత్య యాజకత్వము. హెబ్రీ 7:21-22 చదువుదాం. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు, కానీ ఈయన నీవు నిరంతరము యాజకుడు విన్నావని ప్రభువు ప్రమాణము చేసెను. వారైతే అంటే ఎవరు? లేవి వంశావళిలో వచ్చినటువంటి అహరోను క్రమంలో ఉన్నటువంటి యాజకులందరూ కూడా వారు ప్రమాణం లేకుండా యాజకత్వాన్ని వారు పొందారు. ఏ విధంగా యాజకత్వం పొంది ఉన్నారు? ఆ వంశావళిలో వారు వచ్చి ఉన్నారు కనుక ధర్మశాస్త్రము ఇచ్చినటువంటి అధికారము ద్వారా వారు యాజక ధర్మమును పొంది ఉన్నారు. ధర్మశాస్త్రం అనేది లేవి వంశస్థులకు యాజకత్వము చేయడానికి నిర్దేశించింది. మరి ఆ వంశావళిలో వారే యాజకులుగా ఉన్నారు. వారు ప్రమాణము లేకుండా యాజకులుగా ఉన్నారు. కానీ ఈయనంటే క్రీస్తు ప్రభువు నీవు నిరంతరము యాజకుడు ఉన్నావని ప్రభువు ప్రమాణం చేసిన, అనగా దేవుని ప్రమాణము ద్వారా క్రీస్తు నిజమైనటువంటి యాజకుడిగా ఉంటున్నాడు. ఆయన పశ్చాత్తాపడు. అంటే దేవుడు ఒక మాట ఇచ్చున్నాడంటే ఆ మాట గురించి ఎప్పుడు కూడా ఆయన రిగ్రెట్ అవ్వడు. ఎందుకంటే ఆయన మాటను స్థిరపరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే మాటను నెరవేర్చేవాడు అని ఎప్పుడు కూడా పశ్చాత్తాపడు అని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకముగా యాజకుడు ఆయనను. దేవుడు క్రీస్తుతో చెప్పిన ప్రకారము ప్రమాణపూర్వకముగా క్రీస్తు యాజకుడైనట్లుగా ఈ వాక్య భాగముల ద్వారా మనము గ్రహించగలము. అంటే కాంట్రాక్షన్ ఇక్కడ మనం గమనించవచ్చు. పాత నిబంధనలోని యాజకత్వానికి నూతన నిబంధనలోని యాజకత్వము, క్రీస్తు యొక్క యాజకత్వం గురించి ప్రస్తావన, ఆ రెండిటికున్నటువంటి తారతమ్యాన్ని ఇక్కడ మనము గమనించవచ్చు. వారైతే ధర్మశాస్త్ర ప్రకారముగా లేవి వంశావళిలో వారు రావాలి. కానీ క్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క ప్రమాణం ద్వారా, దేవుని యొక్క ప్రమాణము సిద్ధపరచబడడం ద్వారా మెల్కీసెదెకు క్రమంలో ఆయన నిరంతరమైనటువంటి యాజకుడిగా ఆయన వచ్చి ఉన్నాడు. దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి వాగ్దానమై ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం గురించి గ్రంథకర్త వారిని హెచ్చరిస్తూ తెలియచేస్తూ వారికి క్రీస్తు యొక్క శ్రేష్టతను తెలియచేస్తూ ఉన్నాడు. హెబ్రీ 6:16 చూసినట్లయితే, మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు, వారి ప్రతి వివాదములోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. మరి దేవుడు క్రీస్తు ప్రభువుని బట్టి ఆయన ప్రమాణం చేసి ఉన్నాడు. మెల్కీసెదెకు క్రమములో నీవు నిరంతర యాజకుడవని ఆయన దేవుడు ప్రమాణం చేసి ఉన్నాడు. మరి సర్వసాధారణ మనుషులు కూడా తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణము చేస్తారు. మరి దేవుడు ప్రమాణం చేశాడంటే దేవుని కంటే గొప్పవారు ఎవరు కూడా లేరు అని ప్రమాణమే స్థిరమైనది. అది స్థిరమైన ప్రమాణం చేశాడు అని ఏదే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానంను తన ప్రమాణం ద్వారా స్థిరపరుస్తూ ఉన్నాడు.
వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశను పరిష్కారం చేయనిది ప్రమాణమే. అంటే ఎప్పుడైతే ప్రమాణం అనేది అక్కడ స్థిరపరిచేదిగా ఉంటుంది, ఆ ఎదుటి వ్యక్తికి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఇచ్చేది కనుక విశ్వాసం ఇచ్చేదిగా ఆ ప్రమాణం అనేది ఉంటుంది. దేవుని యొక్క ప్రామిస్ కానివ్వండి, ఆయన ప్రమాణం కానివ్వండి, ఒక గ్యారంటీని ఇస్తుంది. దేవుడు తన మాటకు కట్టుబడి ఉంటాడని దేవుని యొక్క వ్యక్తిత్వం అన్నది బయలుపరుస్తూ ఉన్నది. అంటే దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటను నెరవేరుస్తాడు అని ఎప్పుడు దాని గురించి పశ్చాత్తాపడడు అని వ్యక్తిత్వము, దేవుని యొక్క వ్యక్తిత్వం అక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. మరి మన జీవితంలో కూడా ఈ దినము ఎన్నో వాగ్దానములు దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో మన జీవితంలో కూడా మనము పొందుకుంటాము. వాగ్దానం నెరవేర్పు అనేది ఆలస్యమవుతుందేమో, కానీ అది తప్పక మన జీవితంలో నెరవేరుతుంది. అది ఎప్పటికి కూడా కొట్టివేయబడదు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగినవాడు కనుక, మన వాగ్దానం ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు కనుక ఆ వాగ్దానం మన జీవితంలో స్థిరపరచబడుతుంది కనుక, కార్యరూపము దాలుస్తుంది కనుక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రమాణం యొక్క స్థిరత్వం గురించి మనము గమనించగలము. 23-24 వచనాలను మనం గమనించినట్లయితే క్రీస్తు ద్వారా మార్పు లేని యాజకత్వాన్ని మనము గమనించవచ్చు. 23-24 వచనాలు చదువుకుందాం. మరియు ఆ యాజకులు మరణము పొందుట చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులేరి, కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. పాత్రమందున యాజకులకు మరి క్రీస్తు గురించి కంపారిజన్ ఇక్కడ మనం గమనించవచ్చు. మరియు ఆ యాజకులు అనగా లేవి వంశములో వచ్చినటువంటి యాజకులు, ధర్మశాస్త్రము ద్వారా యాజకత్వం యొక్క అధికారం పొందినటువంటి యాజకులు, వారు మరణము పొందుట చేత, ఎందుకు వారు మరణం పొందుతున్నారు? వారు కూడా పాప జీవితం ద్వారా వచ్చి, పాపం వారి జీవితంలో ఉన్నది, ఆ పాప జీవితం ద్వారా వారు వచ్చిన్నారు. పాపము ద్వారానే వారు ఈ లోకములో జన్మించి ఉన్నారు. వారి యాజక ధర్మము నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వారి జీవితంలో మరణం అనేది ఉన్నది. ఏ విధంగా మరణం వస్తుంది? పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము ఆ యాజకుల జీవితంలో కూడా ఉన్నది. కనుకనే వారు ఎల్లప్పుడూ కూడా యాజకులుగా ఒక వ్యక్తి ఉండడానికి సాధ్యపడదు. ఒక యాజకుడు ఉన్నాడంటే ఆ యాజకుని తర్వాత, అతను మరణించిన తర్వాత మరి ఒక యాజకుడు యాజకత్వమును చేపట్టాలి. ఎందుకంటే ఆ యాజకుడు నిత్యుడు కాదు కనుక, ఆయన మరణము పొందుతాడు కనుక. మరణము పొందిన తర్వాత మరి ఒక యాజకుడు యాజకత్వ బాధ్యతలు చేపట్టము మనము గమనించగలం. మరి మరణమును వారు జయించే వారికి సాధ్యము కాదు కనుక అనేకులయ్యారు ఆ యాజకులు. పాత నిబంధన ప్రకారం మనం గమనిస్తే అనేక మంది యాజకులుగా ఉంటూ ఉన్నారు. మరి క్రీస్తు గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. క్రీస్తు ఏమైనా? ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన నిరంతరము ఉండేవాడు. ఈయన జీవితంలో మరణము లేదు, మరణమును జయించి ఉన్నాడు. పునరుద్ధానుడయ్యాడు, ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వన ఆయన కూర్చున్నాడు. క్రీస్తు యొక్క యాజకత్వము నిత్యమైనది కనుక ఇక్కడ ఈ వాక్యంలో చెప్తే ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడాయను. మార్పు లేదు, ఆయనే యాజకుడు నిరంతరం కూడా. ఇంతకు ముందున్న పాత నిబంధనల యాజకుల్లాగా ఒకరి తర్వాత ఒకరు వస్తే క్రీస్తు విషయంలో ఒక్కడే యాజకత్వము, నిత్యమైనటువంటి యాజకత్వమును కలిగిన వాడుగా ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. 25వ వచనాన్ని మనం గమనిద్దాం. రక్షించుటకు శక్తిమంతుడైనటువంటి క్రీస్తు. 25వ వచనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఈయన అంటే ఇక్కడ ఎవరు? క్రీస్తు ప్రభు ద్వారా, క్రీస్తు ప్రభు తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున.
ఎవరైతే క్రీస్తు ద్వారా అంటే క్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ అనుభవంలోకి వచ్చిన వారు వారి పక్షాన విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు నిత్యుడు. ఆయన శిలువ మీద సర్వమానవాళి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేసి శిలువ మరణమును పొంది ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడై ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చే వారందరి పక్షముగా ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. ఆయన ఏ విధముగా నిరంతరము జీవిస్తున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నిరంతరం కూడా వారి నిమిత్తమైన విజ్ఞాపన చేస్తున్నాడు. పాత మందంలో గమనిస్తే సంవత్సరం తర్వాత సంవత్సరము బలి అర్పణ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈయన ఒకే ఒక్క బలియాగము ద్వారా క్రీస్తు ద్వారా దేవుని చెంతకు వచ్చే వారి పక్షంగా విజ్ఞాపనం చేస్తూ వారిని సంపూర్ణముగా, అసంపూర్ణము కాదు ఇక్కడ, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తి క్రీస్తుకు మాత్రమే ఉన్నది. రక్షణ చేసేటువంటి, రక్షణ కలిగించేటువంటి అవకాశము, రక్షణ ఇచ్చేటువంటి అవకాశము క్రీస్తుకు మాత్రమే అధికారము ఇవ్వబడి ఉన్నది. క్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యమై ఉన్నది. యెషయా 59:16 చూసినట్లయితే సంరక్షకుడు లేకపోవడం వలన ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేసెను, ఆయన నీతి ఆయనకు ఆధారమాయెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాడు. మధ్యవర్తి, సరైనటువంటి మధ్యవర్తి దేవునికి మానవునికి మధ్య లేకపోవడము దేవుడు గమనించున్నాడు. కనుకనే క్రీస్తుని మధ్యవర్తిగా ఆయన ఈ లోకానికి శరీరధారిగా పంపించున్నాడు. మానవునికి దేవుని మధ్య తన శిలువ యాగము ద్వారా ఆయన మధ్యవర్తిగా ఉండి ఇద్దరికి సంధి చేశాడు. ఆయన సత్సంబంధాన్ని తిరిగి కలుగు చేశాడు. దేవుని శక్తి ద్వారా తిరిగి పునరుద్ధారుడయ్యాడు. మరి క్రీస్తు యొక్క నీతి మనందరికి కూడా ఆధారమవుతున్నది. శిలువ యాగము ద్వారా నీతిని ఆయన నెరవేర్చి ఉన్నాడు. ఆ పాపం వలన వచ్చేటువంటి మరణమునైనా జయించాడు, మరణపు ముళ్ళు విరిచివేశాడు. తిరిగి దేవునికి మానవునికి మధ్య అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపము అనేటువంటి అడ్డు కూడా ఆయన కూల్చివేశాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన నీతి మనకు ఆధారమని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన యాజకత్వం యొక్క ఆవశ్యకత అని ఏ విధముగా శ్రేష్ఠుడో గ్రంథకర్త వారికి తెలియచేస్తూ వస్తున్నాడు. అని ఏ విధముగా నిత్యమైనటువంటి యాజకత్వం యొక్క అర్హత కలిగి ఉన్నాడో కూడా తెలియచేస్తున్నాడు. మరి ప్రధాన యాజకునిగా ఉండుటకు క్రీస్తు యొక్క అర్హతలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు. 26వ వచనం ఒకసారి చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మరి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ప్రధాన యాజకుడు, మరి క్రీస్తుకు ఉన్నటువంటి అర్హతలు, 6 అర్హతల గురించి ఇక్కడ గ్రంథకర్త ప్రస్తావిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు పవిత్రుడు, రెండవది ఆయన నిర్దోషి, మూడవది ఆయన కల్మషుడు, ఆయన నిష్కల్మషుడు, నాలుగవది పాపులలో చేరనటువంటి వాడు, ఐదవది ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆరవది ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క 6 అర్హతలు క్రీస్తు కలిగి ఉన్నాడు. ఒక శ్రేష్టమైనటువంటి జీవితము, ఒక ప్రత్యేకత కలిగినటువంటి జీవితము కలిగి ఉన్నాడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, ఆయన కల్మషం లేనివాడు, ఆయన పాపంలో చేరనటువంటి వాడు, ఆయన ప్రత్యేకపరచబడినటువంటి వాడు, ఆకాశమండలంలో మిక్కిలి హెచ్చైనవాడు, అంటే పునరుద్ధారుడై ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వన ఆయన ఉన్నాడు. ఇంతకంటే గొప్ప అర్హత కలిగినటువంటి ప్రధాన యాజకుడు ఎవరున్నారు? అది కేవలము క్రీస్తు మాత్రమే. క్రీస్తే మన ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, దేవునికి మానవునికి మధ్య సంధి చేసినవాడు, దేవునికి మానవునికి మధ్య మనకు
సత్సంబంధము నెలకొల్పినవాడు, మన నిమిత్తము తండ్రి కృపార్శ్వము నుండి విజ్ఞాపనము చేస్తున్నవాడు. 27-28 వచనాలు చూస్తే ఒకే ఒక్క బలియాగము ద్వారా సంపూర్ణ రక్షణ. 27-28 వచనాలు చదువుకుందాం. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. ధర్మశాస్త్రం అనేది బలహీనత కలిగినటువంటి మనుషులను యాజకులుగా నియమిస్తుంది. కానీ ధర్మశాస్త్రము తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక, ఈ వాక్యములు గమనిస్తే ధర్మశాస్త్రం అనేది బలహీనత కలిగిన మనుషులను యాజకులుగా నియమిస్తుంది. కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చినటువంటి అంటే ప్రమాణపూర్వకమైన వాక్యము, దేవుడు చేసిన ప్రమాణపూర్వకమైన మాట ద్వారా నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన అనగా సంపూర్ణ సిద్ధి పొందినటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును నియమించాడు ఆయన. కనుక ఈ క్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుల వలె, ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి? పాత నిబంధన ప్రకారం ప్రధాన యాజకుడు మొట్టమొదటి ఏం చేస్తాడు? తన సొంత పాపముల కొరకు బలి అర్పణ చేస్తాడు, తరువాత ప్రజల పాపముల కొరకు బలి అర్పణ చేస్తాడు. మరి దినదినము కూడా బలులను అర్పించవలసిన అవసరము కలవాడు కాడు మరి క్రీస్తు ప్రభు. వారైతే చేయాలి, కానీ క్రీస్తు ప్రభు దినదినము కూడా బలులను అర్పించవలసిన అవసరత ఆయనకు లేదు. ఎందుకు లేదు? ఆయన పరిశుద్ధుడు కనుక, దేవుని కుమారుడు కనుక, నిర్దోషి కనుక, పాపము లేనివాడు కనుక. కనుకనే ఆయన పాత నిబంధనల యాజకుని వలె వారు ఏ విధముగా వారి కొరకు పాప పరిహారం నిమిత్తం బలి అర్పించుకుంటారో ఆ విధముగా క్రీస్తు అర్పించవలసినటువంటి అవసరత లేదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి పని చేసి ముగించాడు. ఒక్కసారి చేయడం అంటే సర్వమానవాళి యొక్క పాపములను తన మీద ఆయన వేసుకుని ఉన్నాడు. ఆ విధంగా మోపడం తండ్రికి ఇష్టమై ఉన్నది. ఆ ఒక్క బలియాగము ద్వారా సర్వమానవాళి యొక్క పాపములను ఆయన పరిహరించి ఆ పాపములను శిలువ యాగము ద్వారా ప్రాయశ్చిత్తము చేసి ఆయన తిరిగి పునరుద్ధానుడై ఆరోహణుడై తండ్రి కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే బలహీనత కలిగినటువంటి పాత నిబంధనలు యాజకులు ఏ విధముగా వారి నిమిత్తము పాపముల కొరకు వారు బలిని అర్పించుకోవాలో, తర్వాత ప్రజల కొరకు బలిని అర్పించాలో ఆ విధముగా చేయవలసిన అవసరత క్రీస్తుకు లేదు. సర్వమానవాళి కొరకు ఒకే ఒక్క బలియాగము ద్వారా ఆయన సర్వమానవాళి పాపములను తొలగించి క్రీస్తు దేవుని చెంతకు వారిని చేర్చడానికి మార్గమయ్యాడు. కనుక క్రీస్తు శ్రేష్టమైనటువంటి ప్రధాన యాజకుడు. లేవికాండము 16:6 చూస్తే అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా ఒక కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటి వారి నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేసి, అంటే పాత నిబంధనలో అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన తన కొరకు అనగా తన పాపముల నిమిత్తం ఆయన ఒక కోడెను అర్పించవలసినటువంటి అవసరత ఉన్నది. ఆయన అర్పించి ఉన్నాడు. తరువాత తన ఇంటి వారి నిమిత్తము కూడా ప్రాయశ్చిత్తము చేయవలసిన అవసరత వారికి ఉన్నది. కానీ క్రీస్తు ప్రభువారు ఆ విధముగా చేయవలసినటువంటి అవసరత లేదు. మారు చేయవలసిన అవసరత లేదు. ఒకే ఒక్క బలియాగమ ద్వారా, ఒకే అర్పణ ద్వారా సర్వమానవాళి యొక్క పాపములను ఆయన పరిహరించి ఉన్నాడు. దేవునికి మానవునికి మధ్య సంధి చేసి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్య భాగముల ద్వారా మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టతను మనము ఈ అధ్యాయంలో మనము గమనించవచ్చు. యాజక్రమమును బట్టి క్రీస్తు ఏ విధముగా శ్రేష్ఠుడో 7వ అధ్యాయంలో మనము గమనించున్నాం. మొదటి 10 వచనాలలో మెల్కీసెదెకు శ్రేష్టతను మనం గమనించి ఉన్నాం. ఎందుకంటే అబ్రహాము దశంభాగమును మెల్కీసెదెకు ఇచ్చి ఉన్నాడు. ఆయన యాజకుడు మరియు రాజు అయి ఉన్నాడు. మరి 11వ వచనం నుండి 28వ వచనం వరకు మనం గమనించినట్లయితే అహరోను యాజకత్వంలోని అసంపూర్ణతను అక్కడ మనం గమనించవచ్చు. మరి క్రీస్తు యొక్క యాజకత్వంలో పరిపూర్ణతను మనము గమనించవచ్చు.
ధర్మశాస్త్రము యాజకులుగా నియమించిన వారి యొక్క బలహీనతలు మనం గమనించవచ్చు. క్రీస్తు దేవుని ప్రమాణం ద్వారా యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా నియమిపడినాడు. ఆయన యొక్క పరిపూర్ణతను, శ్రేష్ఠత్వాన్ని మనము గమనించవచ్చు. మరి యాజకులకి అందరికంటే కూడా మెల్కీసెదెకు శ్రేష్ఠుడు. మెల్కీసెదెకు కంటే కూడా క్రీస్తు శ్రేష్ఠుడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరం కూడా యాజకుడు అయినటువంటి క్రీస్తు ప్రభు శ్రేష్ఠుడు. మరి ఈ వాక్య భాగంలో మనము గమనించున్నాం. క్రీస్తు యొక్క నూతన యాజకత్వం యొక్క ఆవశ్యకతను మనం గమనించున్నాం. క్రీస్తు యాజకత్వంలోని గొప్పతనాన్ని మనం గమనించున్నాం. క్రీస్తే శ్రేష్టమైన ప్రధాన యాజకుడని మనం తెలుసుకుని ఉన్నాం. మరి ఈ విధముగా క్రీస్తుని గురించి ప్రస్తావిస్తూ హెబ్రీ గ్రంథకర్త పాఠకులను ఉద్దేశించి వారికి క్రీస్తు శ్రేష్టత్వాన్ని తెలియచేస్తున్నాడు. క్రీస్తు ఏ విధముగా శ్రేష్ఠుడో వారి యొక్క జీవితంలో ఆ విశ్వాసమును పొందుకోవడానికి వారిని బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గొప్ప ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తు ప్రభు పట్ల విశ్వాసముంచి తండ్రితో మనము సహవాసము కలిగి ఉండి ఆ నిత్యరాజ్యంలో పాలిభాగస్తులు ఉండడానికి మనము మన విశ్వాస జీవితమును కొనసాగిద్దాం. మన విశ్వాసమును అభ్యాసము చేద్దాం. మన రక్షణ అనుభవాన్ని అభ్యాసం చేద్దాం. తద్వారా మన గమ్యము చేరే వరకు కూడా విశ్వాసమున కర్త అయినటువంటి క్రీస్తు వైపు చూస్తూ మన విశ్వాసయాత్రను కొనసాగిద్దాం. ఆ విధంగా కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ కొద్ది మాటలు విని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపను కాపుదలను సంరక్షణ తండ్రి మాతో మీరుంచి సంరక్షించి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరి శ్రేష్టముగా తండ్రి ప్రభువా, ఈ ఆరాధన మీరు జరిగించుకున్న విధానం ప్రభు నీకే స్తోత్రాలు తండ్రి. మరి వర్చువల్ ఆరాధనలో ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందినారయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా వాక్యం ద్వారా ప్రభువా మీరు మహిమ పొందిన విధానం ప్రభు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ ప్రియబిడలకు తండ్రి ప్రభువా తండ్రి వాక్యమును తండ్రి ప్రభు మీరు అందించిన విధానం ప్రభు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నన్ను సాధనముగా మీరు వాడుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, గ్రంథకర్త హెబ్రీ పాఠకులను ఉద్దేశించి ప్రభువా ఏ విధంగా తండ్రి ప్రభువా మీరు తండ్రి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు ప్రభువా వారికి తండ్రి వాక్యం ద్వారా తెలియజెప్పిన రీతిని ప్రభువా మాతో మీరు మాట్లాడినారు ప్రభువా. అవును తండ్రి, దీనిలోని ప్రభువా గొప్ప సంగతులను గ్రహించడానికి మీరు చూపిన కృపనిమిత్తమైన నీకు స్తోత్రాలయ్యా. మరి ఏ విధంగా తండ్రి క్రీస్తు ప్రభు తండ్రి శ్రేష్టమైన ప్రధాన యాజకుడు మాకు తెలియజేసినారు ప్రభు, నీకే స్తోత్రాలు. మీ కృపలో భద్రపరచండి, సంరక్షించండి ప్రభువా. మరి నీ వాక్యమును తండ్రి ప్రభువా అర్థం చేసుకోవడానికి ప్రభువా మాకు ఇచ్చినటువంటి జ్ఞానం నిమిత్తమే నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గ్రంథకర్త ప్రభువా ఏ ఉద్దేశంతో రాసి ఉన్నాడు ప్రభువా పరిశుద్ధాత్మిక ఉద్దేశమును తండ్రి నెరవేరుస్తూ గ్రంథకర్త రాసిన విధానము ప్రభువా మేము చెప్పడానికి తండ్రి మీరు చూపిన కృప నిమిత్తమై నీకు స్తోత్రాలయ్యా. సందర్భానుసారముగా ప్రభువా నీ వాక్యమును అందించడానికి ప్రభువా మీరు ఇచ్చిన జ్ఞానం నిమిత్తమై కూడా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ కృపకు పాత్రలుగా ఉంచండి తండ్రి. విన్న వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి ప్రభువా నూరంతలుగా ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభువా. వారి విశ్వాస జీవితంలో తండ్రి బలపరచను తండ్రి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును కనుక ప్రభువా ప్రతినిత్యం కొండ ప్రభువా నీ యొక్క వాక్యమును వారు వింటూ తండ్రి విశ్వాసమును బలపరచుకోవడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా మరి తండ్రి ప్రభు మా సంఘం నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. షాሎም కింగ్ యేసు సంఘం యొక్క తండ్రి ప్రభువా ద్వారములు తండ్రి త్వరలో తెరవబడడానికి ప్రభు నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతో కాలంగా మేము ఎదురు చూస్తున్నాం తండ్రి. మన ప్రభా ఆ సమయం నిమిత్తం ప్రభా ఎదురు చూస్తుండే కానీ కృప చూపించండి తండ్రి. త్వరలో ప్రభా దాన్ని ప్రభా మేము అందిపుచ్చుకున్నట్టు ప్రభా నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. మరి ఈ వర్చువల్ ఆరాధన ప్రభా చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని తండ్రి పేరు మీరు ఆశ్రయించమని కోరుచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. మా సంఘ సభ్యులను కూడా మీరు ఆశ్రయించండి. వారి కుటుంబాన్ని మీరు ఆశ్రయించమని కోరుచున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. మరి తండ్రి ప్రభా మా సంఘంలో చిన్నబిడ్డ తండ్రి ప్రభా సిరి సనాల నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా మా సంఘ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క చిన్నబిడ్డను మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. మరి వర్చువల్ ప్రభా ఆరాధన చూస్తున్న ప్రతి కుటుంబంలో కూడా తండ్రి చిన్నబిడ్డలు మీరు ఆశ్రయించమని కోరుచున్నాం ప్రభా. నీకే స్తోత్రాలయ్యా. చిన్నతనం నుంచి ప్రభా నీ జ్ఞానంలో ఎదిగేటువంటి అనుభవం తండ్రి వారికి దయచేయమని కోరుచున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు. మీ కృపకు పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ప్రభా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బలహీనతను ప్రభా నజరుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాను తండ్రి. వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు. మీ కృపక పాత్రలుగా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఉంచండి అయ్యా. అయ్యా మరి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం తండ్రి మరొకసారి నీకు తండ్రి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. నీకే స్తోత్రములు.
మీ కృపక పాత్రలుగా మమ్మల్ని మీరు ఉంచండి తండ్రి ప్రభు. మరి తండ్రి ఆది నుంచి అంతవరకు ప్రభు నీ యొక్క అధ్యక్షతలను ఏలుబడిలో నీ నామ మహిమార్థమే శ్రేష్టంగా తండ్రి ప్రభు ఈ వర్చువల్ ఆరాధన మీరు జరిగించుకున్నది నీకే స్తోత్రములయ్యా. తిరిగి మేము కలిగి పర్యంతం కూడా ప్రభు నీ కృపలో కాపుదలలో సంరక్షణలో మమ్మల్ని మీరు ఉంచమని కోరచ్చు. మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము. మడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ అదృష్టిని తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరం నీవే తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీకు తోడేండును గాక, ఆమేన్. దేవుడు మిమ్మను దీవించును గాక, ఆమేన్.